విదేశీ జాతులు కూడా పెంచుతున్నారు. ఈ జాతులు ప్రతిరోజు 25 లీటర్ల పాలనిస్తాయి. విదేశీ జాతులను మన దేశీయ జాతులలో సంకరణం చేసి ఎక్కువ పాలనిచ్చే సంకరణ జాతులను. హాయ్, మనం ఈరోజు 8th క్లాస్ బయోసైన్స్ 9th లెసన్ వచ్చేసి జంతువుల నుండి ఆహారోత్పత్తి. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ జంతువులు ప్రజననం వాటి అంశాలను అమలు చేయడానికి పశు పోషణ అని అంటారు, యానిమల్ హస్బెండరీ అని అంటారు. సాధారణంగా మనకు ఉపయోగపడే జంతువులను మాత్రమే పెంచుతాం. గేదెలను, ఆవులను పాల కొరకు పెంచుతాం. కోళ్ళు, మేకలు, గొర్రెలను మాంసం కోసం, ఎద్దులు, దున్నపోతులు, గుర్రం, గాడిదలు వ్యవసాయం మరియు రవాణా కొరకు పెంచుతుంటాం. జంతువుల పెంపకంలో ఆహారోత్పత్తి ప్రధాన ఉద్దేశం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పెంపుడు జంతువులైన ఆవులు, గేదెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్ళు మొదలైన వాటిని పెంచుతారు. నెక్స్ట్, పొలాలకు తోలుకొని వెళ్లకుండా పాక షెడ్లలో పశుగ్రాసాన్ని అందజేస్తారు. పశువులకి పశుగ్రాసాన్ని అందజేస్తారు. మేకలు, గొర్రెల పెంపకం కూడా వ్యవసాయానికి సంబంధించినదే. మన పశువుల శరీరం పైన పేళ్ళు, గోమార్లు పారకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవులు మరియు గేదెలు వంటి పశువులు గాలికుంటు లాంటి ప్రమాదకర వ్యాధి, ఇవి ఆవులు, గేదెలకు వచ్చే వ్యాధి ఏంటంటే గాలికుంటు వ్యాధి అనే ప్రమాదకరమైన వ్యాధి వస్తుంది అన్నమాట. అలాగే సర్వసాధారణ ప్రబలుతుంటుంది. నట్టల్ని ఎలికపాములు అని కూడా అంటారు. వ్యాధితో గొర్రెలు, మేకలు బాధపడుతుంటాయి. అలాగే మన ప్రభుత్వం పాల ఉత్పత్తి ఒక పరిశ్రమగా గుర్తించింది. ఆవులు, గేదెల నుండి మనకు ఎక్కువగా పాలు లభిస్తాయి. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. దేశీయ జాతులు 2 నుంచి 5 లీటర్ల పాలు ప్రతిరోజు ఇస్తాయి. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ముర్రా జాతి పశువులు ఎక్కువగా పెంచుతున్నాము.